ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం. ఈనాటి కార్యక్రమంలో వినండి సాహిత్యంతో దోస్తి. రచన బతుకుబండి. రచయిత డాక్టర్ కప్పగంతుల మధుసూదన్. పరిచయకర్త దేవరపల్లి మేరీ సుజాత. మన తెలుగు సాహిత్యంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని సంస్కరించిన విశిష్ట వ్యక్తులు ఎందరో ఉన్నారు. వారందరూ సదా స్మరణీయులు. ఈ కోవకు చెందిన వారే నేటి యువకవి డాక్టర్ కప్పగంతుల మధుసూదన్. వీరు వ్రాసిన కదిలించే కావ్య కరండిక బతుకుబండి పుస్తకం గురించి ఓ చిరు సమీక్ష. సాహిత్యం అనేది ఒక నిరంతర వాహిని. కాలం మారుతున్న కొద్దీ మనుషుల జీవన విధానాలు, ఆలోచనలు, దృక్పథాలు, ధర్మాలు, సమస్యలు మారుతూ ఉంటాయి. అలాంటి మార్పును ప్రతిబింబించడం, సమాజాన్ని నడిపించడం, ప్రేరణ ఇవ్వటం సాహిత్యం యొక్క తొలి ప్రాధాన్యత. అందులోనూ నవ్య సాహిత్యం సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించడానికి ఒక ఆయుధంగా ఉపకరిస్తుంది. ఇవాళ సంఘం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలు, యాంత్రిక జీవనం, విలువల విచ్ఛిన్నత, స్వార్థం, ఆంతరంగిక సంఘర్షణ సాహిత్య రూపంలో సాక్షాత్కారం కాకపోతే సామాజిక పరివర్తన అసాధ్యం. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రగతి పరుగులు తీస్తున్న వేళ విలువలకు పాదులు వేస్తూ సంస్కారాన్ని తట్టిలేపాల్సిన బాధ్యత సాహిత్యానిదే. ఇవాళ కవిత్వం అంటే కాలక్షేపణ సాధనం కాదు. గతాల గొప్పదనాన్ని గౌరవిస్తూనే వర్తమాన సమస్యలను పరిష్కరించుకుంటూ భవిష్యత్తు వైపుకు సాధికారంగా నడిపించే దిక్సూచి. ప్రక్రియాపరంగా పద్యమైన, వచనమైన, గేయమైన, కథైన, నాటకమైన సమాజంతో నడిచే సృజనకారులే సాహిత్య చరిత్రలో స్థానం పొందుతారు. ఈ వరవడిలో ఇవాళ తెలుగునాట పద్య, వచన, గేయ, కథారూపక ప్రక్రియల్లో విరివిగా రచనలు చేస్తూ బతుకుబండి కవిగా గుర్తింపు సంపాదించుకున్న సాహితీవేత్త డాక్టర్ కప్పగంతుల మధుసూదన్. ఆయన ఆలోచనల్ని ఇవాళ రేఖామాత్రంగా తెలుసుకుందాం. కవిత్వం అనేది తీవ్రానుభూతుల స్వచ్ఛంద విజృంభణ అంటారు ప్రసిద్ధ ఆంగ్ల కవి వర్డ్స్వర్త్. అందరు కవుల భావ వ్యక్తీకరణ ఒకే విధంగా ఉండదు. విశదంగా కొందరు చెబితే మరికొందరు సంక్షిప్తంగా చెబుతారు. సరళంగా కొందరు చెబితే సంక్లిష్టంగా మరికొందరు కవిత్వీకరిస్తారు. మార్మికంగా కొందరు రాస్తే మనోరంజకంగా ఇంకొందరు పాఠకుల్ని కట్టిపడేస్తారు. ఒక్కొక్క కవిది ఒక్కొక్క శైలి, ఒక్కొక్క విధానం. డాక్టర్ మధుసూదన్ కవిత్వం మానసిక ఉల్లాసం కోసం కాదు, ఆయనది బతుకుబండి. దిగువ మధ్యతరగతి జీవనంలో ఆకలిని, బాధను, కష్టాలను, వ్యధలను, అవమానాలను చవిచూసిన అనుభవాల బండి. విలువల ఆరాటంతో దిక్కులేని గాలిపటంలా అంబరమంతా తిరిగిన ఆలోచనల బండి. నమ్మిన సిద్ధాంతాల కోసం నిరంతరం సంఘర్షణ పడుతూ, నష్టపోతూ, కష్టపడుతూ తోటి వారి విజయాలకు నిచ్చెనలేసిన మమతల బండి. ఇష్టంతో సాహిత్యం చదివి తపస్సుల అధ్యాపనం చేస్తూ వేల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు, స్నేహితులు, సమాజం అలా పరుచుకుంటూ విస్తరించిన జగమంత కుటుంబం ఆయనది. ప్రపంచానికి ఓనమాలు నేర్పిన పలకల నేల మార్కాపురంలో డిగ్రీ కళాశాల ప్రాచార్యులుగా, అనేక విద్యా సంస్థల, సేవా సంస్థల సలహాదారుగా, శ్రీ సాధన సాహితీ వేదిక వ్యవస్థాపకులుగా, వందలాది సభలకు అధ్యక్షులుగా, సూత్రధారిగా డాక్టర్ మధుసూదన్ చేస్తున్న సారస్వత కృషి తెలుగువారికి సుపరిచితం. స్వతంత్ర భారతంగా ఒకవైపు మనం వజ్రోత్సవాలు చేసుకుంటూ పొరుగురుకు వెళ్లి వచ్చినట్టు చంద్రయానాలు చేస్తూ కూడా సమాజంలో గూడు కట్టుకొని పోయిన స్థితిలో విలువల హీనత పట్ల కలత చెంది నిన్న నేత నేడుండడు, నేటి నేత రేపు రాడు, ప్రజాస్వామ్య పాలనలో ప్రజల పాత్ర కానరాదు, మద్యం, దూత్యం,
దౌత్యం మారణ హోమాలు లేక రాజకీయ దరహాసం నిన్న లేదు నేడు లేదు అంటున్న డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ మాటలు యథార్థ స్థితికి దర్పణం పడతాయి. బాంబులు, భూకబ్జా గొడవలు, వడ్డింపులు ఒకవైపున, చరచరమని ధరలు పెంచు చమురు మంటలొక వైపున అంటూ సిగ్గుచేటు చదువులతో వ్యాపారం సాగుతోంది అంటారు మధుసూదన్ తన బతుకుబండి కవిత్వంలో. పంచభూతాలైన నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం మొత్తం విపణి వస్తువులై గుక్క తడుపుకోటానికి కూడా గుప్పెడు కాసులు అవసరమైన పరిస్థితుల్ని తలుచుకుంటూ ఒక తెలుగు ఆచార్యునిగా మధుసూదన్ రాసిన నీటి పాఠం నిజానికి గొప్ప నీతి పాఠం కూడా. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే పద్యం చదువుతూ నూతులంటే చెప్పలేకపోతున్నాం. మరి బావులు పద్యం అందుకోకముందే మీ సాహిత్యం, పదాలు అంటూ పెదవి విరుపులు వింటున్నాం. సుక్తిమతినో కిన్నెరసానినో చెబుతుంటే ఇసుక దిబ్బలంటూ పిల్లలు నవ్వుకుంటున్నారు. సుజలాం సుఫలాం అంటే వెర్రికేకలు వేస్తున్నారు. ప్రగతి పేరుతో పచ్చదనాన్ని కబళిస్తున్నది. పరిశ్రమలంటూ రసాయనాలు కుమ్మరిస్తున్నది. విలాసాల కోసమై జీవన సమతుల్యతను విచ్ఛిన్నం చేస్తున్నది. కరువుకు కంకణం కట్టుకున్నది మనమేనని ఈ పిచ్చిరాతలకు ఎవరు ప్రబోధించగలరు అంటూ సంధించిన ప్రశ్న వైజ్ఞానిక వికాసం నెపంతో విలువలకు పాతరేసిన విద్యా విధానంలోని వైఫల్యాన్ని చెప్పకనే చెబుతుంది. పచ్చదనంతో, వనాలతో ఒకప్పుడు కళకళలాడిన పల్లెటూళ్లకు కూడా ఇప్పుడు పట్నం జబ్బు పట్టుకుంది. నగరీకరణ మోజు ప్రజల అమాయకత్వం కాగా కాంక్రీటు వనాలు చేస్తూ కాసులు దండుకునే నయా ప్రగతిదారుల వశాన భారతదేశం యొక్క అసలైన జీవకళ అంతరించిపోయే దశకు రావటం పల్లె పల్లెల్లో మనం గమనించగలం. ఇప్పుడు ప్రతి చోట పంట పొలాలు కూడా రియల్ గా ఎవరికో ఎస్టేట్లు అవుతూ రాళ్లు మొలుస్తున్నాయి. రైతులకు పంట పొలాలు వారి కుటుంబం కంటే విలువైనవి. నిద్ర లేచిందే పొలానికి వెళ్ళకపోతే రైతుకు రోజు గడవదు. వానైనా, ఎండైనా, పండినా, ఎండినా, అప్పు చేసైనా అరక దున్నాల్సిందే. తాను చిత్తైనా విత్తు వేయాల్సిందే. అది మన దేశం. అన్నపూర్ణ దేశం ఇది. ప్రపంచంలో యంత్రాలు తయారు చేస్తూ అగ్రస్థాయికి చేరిన దేశాలకు కూడా అన్నం పెట్టేది మన దేశమే, మన రైతులే. అలాంటి మన దేశానికి కూడా డబ్బు జబ్బు అంటుకుంది. దళారీ వ్యవస్థ ముదిరి రైతులు దగాబడిపోతున్నారు. విపణిలో వేలు పలుకుతున్న వస్తువులకు సైతం రైతుకు శ్రమ గిట్టుబాటు కావడం లేదు. జై కిసాన్, జై జవాన్ లాంటివి, రైతే రాజు లాంటివి కేవలం నినాదాలుగా మిగిలిపోతున్నాయి తప్ప అన్నదాతకు అండగా నిలిచే వ్యవస్థలు లేకపోవడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో మధుసూదన్ బతుకుబండి రైతుకు అక్షర నీరాజనం పలుకుతుంది. రైతుల కాయకష్టాల్ని చూసి మనసోర్వక మా దళారులు పచ్చని పొలాలన్నింటిలో రియల్ గా లేఅవుట్లు వేస్తున్నారు. మనుషులకు రేషన్ కూడా కట్ చేస్తున్నాం. పశువుల సంగత నాన్ సెన్స్. కబేళాలకు చేరవేస్తూనే ఉన్నాంగా అంటున్న మాటలు డాక్టర్ మధుసూదన్ కసికి అద్దం పడతాయి. ఈ తరం పిల్లలు చదవనంత మాత్రాన కవిత్వానికి కాలం చెల్లిపోతున్నదనడం ఒక అనాలోచిత ఆరోపణ మాత్రమే. డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ కవిత్వానికి వేల కొలది విద్యార్థులు అభిమానులుగా ఉన్నారు. కొందరు మధుసూదన్ ప్రేరణతో కవులుగా ఎదిగారు. అనేక మంది వివిధ ఉద్యోగాల్లో రాణిస్తూ ఆయన రచనల్ని ఆరాధిస్తారు. కవిత్వం అంటే అదేదో అర్థం కాని తత్వం కాదు. కవిత్వం అంటే జీవితం. కవిత్వం అంటే తాను నివసించే ప్రాంతం. కవిత్వం అంటే అస్తిత్వం. కవిత్వం అంటే అనుభవాలు. కవిత్వం అంటే ప్రజల సమస్యలు, ఉద్యమాలు అంటారు ప్రసిద్ధ కవి కె శివారెడ్డి. డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ బతుకుబండి సిసలైన కవిత్వం. సామాజిక వర్తమాన పోకడల్లోని ద్వంద్వ నీతిని చెబుతూ మధుసూదన్ అన్న మాటలు అతని నిష్కర్ష వైఖరికి నిదర్శనంగా నిలుస్తాయి. అసమానతలపై నినదిస్తాం, మేం మాత్రం అసామాన్యులం అనుకుంటాం. కులమత కంపును నిందిస్తాం,
ఇంటిమసి పేరుతో గుంపులు కడతాం, ఆదర్శాలను చర్చిస్తాం, సరిగ్గా అక్కడే అదృశ్యమవుతాం. విద్యా విలువలు యోచిస్తాం, అక్షరాల తిలోదకాలిస్తాం. పేదల కోసమే ప్రకటనలిస్తాం, వాళ్ల భుజాలనే మా నిచ్చెన చేస్తాం. కార్మిక కర్షక సోదరులంటాం, కఠినంగానే గాయం చేస్తాం. లోకహితం జపం చేస్తూ మానవతను మరిపించేస్తాం. మార్పు కోసం ప్రసంగాలిస్తూ మేం ఎప్పటికప్పుడు మారిపోతుంటాం. ఈ మాటల్లో మన చుట్టూ సమాజం కనిపిస్తుంది కదూ. నిక్కచ్చిగా ఈ మాటలు వర్తమాన సాక్షాత్కారాలు. ఏదో అవ్యాజ ఆలాపన నాలో తపన రేపుతుంది. హఠాత్తుగా చేతివేళ్ల మధ్య చిరుకొమ్మ చివురిస్తుంది. నా ఆలోచనతో ఆనందంతో ఐక్యమై అల్లుకుపోతుంది. ఏదో వేదనలో కసిలో, ఏదో ఎదలోతుల బాధలో, పేగుల్ని మెలివేసే యాతనలో ఆత్రంగా నా ఆరాటాన్ని అక్షరాల్లోకి ఒంపేద్దామనిపిస్తుంది. ప్రతి కవికి కలం పట్టేందుకు కారణాలుంటాయి, సమయాలు ఉంటాయి. కొందరు కడుపు నిండి కవిత్వం మొదలెడతారు. డాక్టర్ మధుసూదన్ అలా కాదు. ఇతనికి కడుపు మాడి అక్షరాలు పేలతాయి. అతని భావనలతో కలబడతాయి. బోలెడంత హృద్వేగంతో పుటలు నిండిపోతాయి. ఊపిరి కూడగట్టుకుంటున్న కొలిమి కార్మికుల సమ్మెట బతుకుల చేత, నిద్రాహారాలు ఎరుగని మగ్గం కార్మికుల ఎండిన డొక్కల చేత, ఏసీ అంగళ్ళు సొమ్ము చేసుకుంటున్నా ఎండలో కూర్చొని సూదులు నూరే చర్మ కార్మికుల పేదరికం చేత, బక్క చిక్కి కూడా పట్టెడన్నం కోసం తమకు మించిన బరువులు మోసే మోత కార్మికుల చెమట బిందువుల చేత, ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తూ కాలు పట్టుతప్పి కాటికి చేరుతున్న భవన కార్మికుల అంధకార భవిష్యత్తు చేత, నడుముల్ని కుదేలు చేసుకుంటూ జనాల మానాలు కాపాడేందుకు శ్రమిస్తున్న దర్జీల చేత, ఊరుతున్న ఉమ్మిని చప్పరిస్తూ ఉన్నోళ్ల ఇళ్లలో ఊడిగం చేస్తున్న కూటిభత్య జీవుల మానసిక వేదనల చేత, మమతలు కరువై ఒంటరిగా, అనాథలుగా, మానసిక వికలాంగులుగా, వ్యధలతో రొదలతో బ్రతుకేడుస్తున్న అసంఖ్యాక బలహీనుల చేత డాక్టర్ మధుసూదన్ తన బతుకుబండితో చేయించిన చేవ్రాలు పాఠకుల హృదయాలను కదిలించి వేస్తుంది. పాయకాన నర్సయ్య పనిభారం చూడలేం. కాలువ గొట్టాల్లో దిగి కల్మషాలు తీస్తాడు. ముక్కు మూయని మునిగా మురికిని తోడేస్తాడు. కుళ్ళు మాలిన్యాలను కడిగే దైవం అతడు. విసుగు విరామం ఎరుగని రెండో సూర్యుడు అతడు. ఓర్పు సహనం నేర్చిన నేల తల్లి బిడ్డడతడు. మానవతా విలువలను మనసా వాచా కర్మనా నమ్మిన మధుసూదన్ కవిత్వంలో ప్రతి శీర్షిక కూడా ఇలాగే సామాజిక నిజస్వరూపాన్ని ప్రగతిశీల దృక్పథంతో దృశ్యమానం చేస్తుంది. వ్యవస్థలో లోపాలు పోవాలంటే తొలిబడి ఇల్లేనని, గురువులు అమ్మా నాన్నలే అని విద్యారంగ సుదీర్ఘ అనుభవంతో డాక్టర్ మధుసూదన్ నిక్కచ్చిగా చెబుతాడు. ఎవ్వరిని సంస్కరించలేరని, స్వీయ ధర్మాచరణకు కుటుంబమే విశ్వవిద్యాలయమని మధుసూదన్ భావన. పిల్లల్ని ప్రేమించినట్లే అవసరమైతే ఆగ్రహించాలని, అమ్మ ఆగ్రహిస్తే ఒక విలయం, ఒక ప్రళయం కళ్ల ముందు సాక్షాత్కరించాలని, ఆ క్షణంలో అమ్మలో ఆదిశక్తి కనిపించాలని అంటారు డాక్టర్ కప్పగంతుల మధుసూదన్. పాఠకుల మనసులకు హత్తుకునే శైలిలో ఒక పదునుతో, వరవడితో గుప్పెళ్ల నిండా కవిత్వ పుప్పొడిని తీసుకొని తను నడిచే దారికి ఇరువైపులా చల్లుకుంటూ పోతున్న డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ రచనా వ్యాసంగం బతుకుబండి ఇవాళటి కొత్త తరం రచయితలకు ఆదర్శం. జై హింద్. మీరింతవరకు విన్నారు సాహిత్యంతో దోస్తి, రచన బతుకుబండి, రచయిత డాక్టర్ కప్పగంతుల మధుసూదన్, పరిచయకర్త దేవరపల్లి మేరీ సుజాత.